బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి ట్రంప్ తన వక్రబుద్ధి ఏంటో చూపించాడు. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంగతి మాట్లాడమంటే భారత్ పాకిస్తాన్ విషయం తీస్తున్నాడు ఈ సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈ అధ్యక్షుడు ఏమంటున్నాడో తెలుసా? మరోసారి భారత్ పరువు తీసే ప్రయత్నం చేశాడు ట్రంప్. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కూడా నేనే ఆపుతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇండియా పాక్ లాగా మీరు నా మాట వినాల్సింది అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఇద్దరికి. నా మాట వినకుంటే నేనంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో పాకిస్తాన్ అడిగితేనే యుద్ధం ఆపాం తప్ప ఎవరి మధ్యవర్తిత్వం చేయలేదు అంటూ కూడా ఎవరు మధ్యవర్తిత్వం వహించలేదు. డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుకున్నారు. ముందుగా పాకిస్తాన్ నుంచి డీజీఎంఓ స్థాయి అధికారి నుంచి ఆ కాల్ వచ్చిన తర్వాతే యుద్ధం ఆపామంటూ కూడా, ఇన్ఫాక్ట్ యుద్ధం కూడా కాదు ఇది, భారత్ ఎప్పుడు యుద్ధం అని చెప్పలేదు. ఇది కూడా అన్కండిషనల్గా సీజ్ఫైర్ అనే అంశానికి సంబంధించి కూడా పెద్దగా మాట్లాడలేదు. ప్రస్తుతం ఈ కాల్పులు అనేవి అన్కండిషనల్గా ఆగాయి. ఒక తేదీయో ఏమీ లేదు. కానీ ఎత్తుగాడు మాత్రం ఊరిక గుద్దేసుకుంటాడు, ఊరిక బాధేసుకుంటాడు. ఏమంటాడు? భారత్ పాకిస్తాన్ లాగి మీరు కూడా బుద్ధిగా నా మాట వినండి. ఇజ్రాయెల్ ఎవరిది ట్రంప్? ఇజ్రాయెల్ మాదా? ఇజ్రాయెల్ ఇరాన్దా? ఇజ్రాయెల్ ఎవరిది? నువ్వు చెప్పే మాట వింటున్న ఇజ్రాయెల్ కాదా? ఇజ్రాయెల్కి నువ్వు చెబితే విందా? ఇది కదా ప్రపంచ దేశం అంటోంది. ఇప్పుడు మోదీలాగే మాట వినాలా? ప్రపంచం ఇప్పుడు నీ మాట వినాలా? వినకపోతే ఏం చేస్తావు? అది కూడా చెప్పుకొస్తున్నాడు. మరి ముఖ్యంగా ఒకవేళ మీరు కనుక నా మాట వినకపోతే దాని పర్యవసనాలు దారుణంగా ఉంటాయట. ఏమంటాడో తెలుసా? ఇరాన్ ఇజ్రాయెల్ మీరిద్దరూ కూడా ఒక డీల్ కుదుర్చుకోండి. మీరు కనుక డీల్ కుదుర్చుకోకపోతే నేను ఇంటర్ఫీర్ అవుతా. భారత్ పాకిస్తాన్ మధ్య నేను వెళ్ళాను, నేను ఇంటర్వ్యూన్ అయ్యాను, నేను మధ్యలో కలుగజేసుకున్నాను. అలాగే మీ మధ్య కూడా కలుగజేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చర్చకు కూర్చోకపోతే, మీరు కనుక ఒక డీల్ కుదుర్చుకోకపోతే నేనే దిగుతా. ట్రేడ్ విషయంలో చర్చలు జరుగుతాయి, మరి అర్థం చేసుకోండి అంటూ వాళ్ళకు ఒక వార్నింగ్లా ఇస్తున్నాడు. మీరు చూడొచ్చు. ఇన్ దట్ కేస్ బై యూజింగ్, ఇది నేనంటున్న మాట కాదు, అక్షరాల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్న మాట. ఆ 2 లైన్లను నేను మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను చూడండి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ షుడ్ మేక్ ఎ డీల్ అండ్ విల్ మేక్ ఎ డీల్ just like I got India Pakistan to make, in that case by using trade with the United States to bring reason. అదుగో మీరు చూస్తున్నారుగా, రెండో పదంలోని తన వక్రబుద్ధి అంటే ఏంటో చూపించాడు. ఏం చేశావు? నువ్వేం చేసావు? ఇప్పటికే భారత్ తెగేసి చెప్పింది కదా, నువ్వేమీ ఇక్కడ వహించలేదు. ఇక్కడ డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడిన తర్వాతే అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటాడు తెలుసా? ప్రపంచానికి ఈయన శాంతిదూత, ఈయన మించిన శాంతిదూత ప్రపంచంలో లేడు బాబోయ్. ఈ 2వ టైంలో వీడెందుకు వచ్చాడని చెప్పి ప్రపంచ దేశాలు నెత్తి నోరు బాదుకునేలా మాట్లాడుతున్నాడు. అమెరికా అధ్యక్షుడో లేకపోతే ప్రపంచ శాంతిదూతో అర్థం కావట్లా. అలా వ్యాఖ్యలు ఉన్నాయి. బహుశా నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఆ ట్వీట్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమంటాడో తెలుసా? నా ఫస్ట్ టైంలో సెర్బియాకి కొసోవోకి సంబంధించి చాలా బీభత్సంగా వెళ్ళిపోయింది. ఆ 2 దేశాలు కొట్టుకునేంతలో వెళ్ళిపోయింది, యుద్ధానికి దారి తీయబోయింది. దాన్ని నేనే ఆపాను. ఇంకా ఏమంటున్నాడు? అప్పుడు బైడెన్ ఉద్దేశించి అంటున్నాడు. బైడెన్ చాలా పనికిమాలిన పని చేశాడు, ఒక పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ నేను ఫిక్స్ చేశాను, మళ్ళీ అదే చేస్తున్నానని చెప్తున్నాడు. ఇక్కడితో ఆగాడా? అది కూడా కాదు. ఈజిప్ట్ అలాగే ఇథియోపియా కూడా కొట్టుకున్నాయి ఒక డ్యామ్ విషయంలో. దాంతోపాటు ఆ ప్రభావం నైలు నది మీద పడింది, దానికి కూడా నేనే ఆపాను అంటూ చెబుతూనే ఇంకొక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? దెర్ ఇస్ ఎ పీస్ అట్లీస్ట్ ఫర్ నౌ. ఎప్పటికైనా శాంతి కుదుర్చుకోండి, ఇంకా ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను ఇంటర్వ్యూన్ అవుతాను. యాజ్ ఇట్ విల్ స్టే దట్ వే. అలాగే ఇది అవుతుందేమో అంటున్నాడు. అంటే ఒకవేళ ట్రంప్ రాజకీయ జోక్యం చేసుకుంటేనే యుద్ధాలు ఆగుతాయి అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా శాంతిని నేనే తీసుకొస్తాను. ఇప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి, నేను చాలా చేస్తాను. ఇది చూడండి, ట్రంప్ పైత్యానికి పరాకాష్ట. ఒక్కసారి ఇంగ్లీష్లో తానేమన్నాడు చెప్తా, ఎందుకంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో వింటేనే చాలా వినసొంపుగా ఉంటాయి. ఆ తర్వాత దాన్ని తెలుగులో తర్జుమా చేసి మీకు వినిపిస్తాం. ఏమంటున్నాడు? ఐ డూ అ లాట్ and I never get credit for anything, but that's okay. The people understand.
మేక్ ద మిడిల్ ఈస్ట్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. ఏమంటున్నా, నేను చాలా చేస్తాను, నేను దానికి క్రెడిట్ తీసుకోను, నేను దానికి గొప్ప తీసుకోను, అది పర్వాలేదు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది ఆయన అంటున్న మాట. ఆయన అంటున్న మాటని ఆ ఇంగ్లీష్లో అన్నప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్తో ఉంటుందో అదే మాట నేను తిరిగి మీకు వినిపిస్తున్నాను తప్ప ఇది దీంట్లో నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏం లేదు. ఇది ట్రంప్ అంటున్న మాటలు. ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య శాంతిని నేనే తీసుకొస్తా, త్వరలో తీసుకొస్తా. ఇప్పటికే చాలా మాటలు అవుతున్నాయి, ఇప్పటికే చాలా మాటలు చోటు చేసుకుంటున్నాయి, చాలా చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నేను చాలా చేస్తూ ఉంటాను, గొప్ప ఏది తీసుకోను, దేనికి నేను గొప్ప తీసుకోను, పర్వాలేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇది ట్రంప్ అంటున్న మాటలు, ఇది అక్షరాల ట్రంప్ అంటున్న మాటలు. సరే, ఇక్కడ వరకు వదిలేద్దాం, ఆయన గొడవేదో ఆయన పడతాడు. కానీ ఇక్కడ ఎందుకు మళ్ళీ భారత్ పేరు తీసుకురావడం, భారత్ పాకిస్తాన్ పేరు ఎందుకు తీసుకురావడం? భారత్ ఆల్రెడీ తెగేసి చెప్పింది కదా. ఏ రెండు చోళ్ళు వినిపించవా, విని పంచయ్యవా? లేకపోతే పాకిస్తాన్ చెప్పిన నేరేటివ్ని మీరు వింటారా? పశ్చిమ దేశాలకి ఏమైనా పొగర పట్టిందా? పశ్చిమ దేశాలు బలిసి కొట్టుకుంటున్నాయా? ఎందుకు వెస్ట్రన్ మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించదు? భారత్ తెగేసి చెప్పింది. భారత్ కొట్టిన దెబ్బ ఈరోజు రఫేల్ ఏం చెప్తోంది? ఒక్క రఫేల్ కూడా కొట్టలేదని చెప్పి రఫేల్ ఒప్పుకుంది కదా. పాకిస్తాన్ ఒక్క రఫేల్ కొట్టలేదని చెప్పి. ఈ రఫేల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచి వచ్చిందా, మా దగ్గర నుంచి వచ్చిందా? పశ్చిమ దేశాలకు కనిపించదా, వినిపించదా? Can't Western media look into this? The narrative which is Pakistan is saying, will you take that narrative? I'm just questioning to you. Ask the Pakistan, where is the proof that you have attacked Indian fighter jets? Let them show. If you ask the Indian media or if you ask the Indian authorities, they're showing the reality with the proofs. And you just believe in the Pakistan's narrative all the time. పాకిస్తాన్ నేరేటివ్ని అర్థం చేసుకుంటారు. మీకేం అర్థమవుతుంది? మీ అబ్జెక్షన్లకి ఏం అర్థమవుతుంది? ఇంకా పిచ్చి కూతలు, కారు కూతలు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. నిజంగా ఒకసారి కోపం వస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి సంబంధించి. ఏదో ప్రపంచ శాంతి దూత బయలుదేరాడు, ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ ముందు ఆ గొడవ ఆపు. నేను ఒకసారి రిక్వెస్ట్ టీం నిన్న ఒక ట్వీట్ చేశాడు, 60 రోజులే టైం ఇస్తున్నా, 61 రోజు చూసేసా, ఇంకొద్ది గంటలే టైం ఇస్తా, ఇప్పటికే భారీగా కుట్రలు జరిగా, భారీ ప్లాన్లు ఉన్నాయి, లేపేస్తా, పొడి చేస్తా, పీకేస్తా, క్రూరమైన ప్లాన్ ఉంది. ఇది ఎవడన్నాడు? భారత్ అందా? ఈ సోకాల్డ్ ప్రపంచ శాంతిదూత కాదు అన్నది. ఒకసారి మధు దగ్గరికి వెళ్తాను, అప్డేట్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు మిగతా మిగిలిపోయిన విందాం, అప్పుడు ఇచ్చేద్దాం. మధు, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యను ఎలా చూడాలి? ఎందుకంటే ఏమంటున్నాడు, ఇటు భారత్ పాకిస్తాన్ లాగే నేను కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను, ఒకవేళ మీరు మాట వినకపోతే కనుక వాణిజ్య యుద్ధానికి దిగుతాను టైంలో మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యల్ని మధు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే విరుచుకుపడతామనేటువంటిది బీహార్ గడ్డ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అది ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ లో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా వారిని అంతమొందించడానికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఆర్మీ, త్రివిధ దళాలు, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ట్రంప్ పదే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను నేనే తగ్గించాను, నేనే మధ్యవర్తం వహించాను అనేటువంటిది రిపీటెడ్ గా చెప్తూ వస్తా ఉన్నారు. మళ్ళీ దానికి ఈ రోజు ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులను ఆయన దానికి చాకుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు విన్నారు, మీరు కూడా వినండి. సేమ్ ఇదే విధంగానే మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తుంది. తన ప్రపగాండా, నేనేదో యుద్ధాన్ని ఆపాను రెండు దేశాల మధ్య అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా పాకిస్తాన్ భారత్ కాళ్ల బేరానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా భారత్ పాకిస్తాన్ ప్రజలపైన దాడి చేయలేదు. ఉగ్రవాద శిబిరాలపైన, ఉగ్రవాదుల కార్యకలాపాలపైన, పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేస్ల పైన, అణు కర్మాగారాలకు సంబంధించినటువంటి ద్వారాల దగ్గర మాత్రమే మనం డ్యామేజ్ చేయగలిగాము. పాకిస్తాన్ కనీసం ఒక మిసైల్ క్షిపణిని కూడా భారత్ పైన ప్రయోగించినటువంటి పరిస్థితిని అన్ని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడేదో ట్రంప్ మాట విని యుద్ధానికి వెనక తగ్గినట్టుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా భారత్ ట్రంప్ చెప్పినట్టుగా చేయలేదు. భారత్ కి కాళ్ళబేరానికి పాకిస్తాన్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. దానికి కూడా డిప్లొమాటిక్ గా చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక ప్రపంచానికి ఒక వార్ ఫార్మేట్ ని సెట్ చేశారు, ఉగ్రవాదులను ఎలా టార్గెట్ చేయొచ్చు అనేటువంటిది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు చేస్తా ఉంది ఇరాన్ పైన. ఎందుకంటే ఇరాన్ పదే భయప్రాంతులకు గురి చేయడము, అణు ఆయుధాలను ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి.
మళ్ళీ ఆ రెండు దేశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఏ రకంగా ఆపాను, మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని టాక్ జరుగుతున్నాయి, త్వరలోనే ఇద్దరు శాంతి ఒప్పందానికి రండి అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో భారత్ అంశం పైన ఎందుకు పదే పదే ట్రంప్ ఇన్వాల్వ్ అనుకుంటున్నారు అనేటువంటిది. గతంలో మనం చిన్న వ్యాఖ్య గుర్తు చేసుకుంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా రాష్ట్ర హోంశాఖ మంత్రి స్పష్టతనిచ్చారు.